ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీ నుంచి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అలిపిరిలోని సప్త గో ప్రదర్శనశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అయితే ఆన్లైన్లోకి అయితే అందుబాటులోకి వచ్చినాయండి. అది హోమము ప్లస్ ఇంక్లూడింగ్ దర్శనం అండి. తిరుమలలో దర్శనం అయితే మనకి టీటీడీ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు. అందుకు గాను ఇంతకుముందు అయితే ఇద్దరికి కలిపి 1000 రూపాయలుగా టికెట్ అయితే ఉండేదండి ఒక రోజుకి. ఇప్పుడు అయితే అది 1600 అయిందండి. అంటే ఇంక్లూడింగ్ దర్శనం అండి. అంటే మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము అంటే సప్త ప్రదర్శన గో ప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం చూసుకొని మనం అలాగే తిరుమలలో మనము ఆ రోజేనండి తిరుమలలో మనము దర్శనానికి అయితే వెళ్ళొచ్చునండి. 3 గంటలకైతే దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు. అంటే మనము ఇక్కడ అలిపిరిలో ఉండే గో ప్రదక్షిణశాలలో ఉదయం 8:30 గంటలకి మనం వెళ్ళానంటే 9 నుంచి ఒక 1.5 అవర్ లోపలైతే మనకైతే కంప్లీట్ అయిపోతుందండి ఆ యాగం అనేది. మనకి దివ్యానుగ్రహం విశేష హోమం అనేది. ఆ తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళవచ్చునండి. ఈ అవకాశాన్ని అయితే భక్తులందరూ సద్వినియోగపరచుకోవచ్చునండి. ఒక్క రోజుకి కాను 150 టికెట్స్ అయితే మనకి అందుబాటులోకి ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకొని ఆ రోజు అక్కడ హోమం చూసుకొని మళ్ళీ తర్వాత అయితే మనం నేరుగా తిరుమలకి వెళ్ళేసి దర్శనానికి అయితే వెళ్ళవచ్చునండి. ఈ విషయాన్ని అయితే భక్తులైతే గమనించగలరండి. అంటే మనకి 1600 పే చేసుకుంటే ఈ హోమము ప్లస్ ఇంక్లూడింగ్ దర్శనం అనేది ఉంటుందండి. ఈ విషయాన్ని భక్తులైతే గమనించగలరు. భార్యాభర్తలు అనేసే కాదండి, అందులో భార్యాభర్తలు అనేసే కాదు, ఎవరైనా కానీ ఇద్దరు అయితే వెళ్ళవచ్చునండి. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగపరచుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఇది నండి ఈరోజు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. ఇంకోటి ఏమంటే జనవరి 1 వరకు మనకు 300 రూపాయల టికెట్లు కానీ సర్వదర్శనం టోకన్లు కానీ ఉంటేనే మనం తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. టికెట్లు లేకపోయినా తిరుమలకి వెళ్ళవచ్చు, కానీ దర్శనం అయితే ఉండదండి. ఈ విషయాన్ని అయితే భక్తులు గుర్తుపెట్టుకొని తిరుమలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. 2వ తేదీ నుంచి యాజ్ ఇట్ ఈజ్ అండి మనకు సర్వదర్శనం టోకన్లు అయితే అందుబాటులో అనేది ఉంటాయండి. ఈ విషయాన్ని భక్తులు గమనించి తిరుమలకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.